ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు ఫతేబాద్ నివాసితులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, JC2 ఒంగోల్, శ్రీమతి సుదర్శిని గార్ల 29వ వివాహ దిన వార్షికోత్సవం సందర్భంగా కుమార్తెలు అల్లుళ్ళు జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్, డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్, చిన్న కుమార్తె డాక్టర్ క్రిస్టినా కీర్తన సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ దంపతులను ఆశీర్వదించి దీర్ఘకాల వైవాహిక జీవితమును, దీర్ఘ ఆయుష్ను ఇచ్చి దీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు మేము ఆశతో ఉన్నాం. మాతో మాట్లాడు ప్రభు. ఈనాటి వాక్యాన్ని ప్రసారం చేయటానికి ముందుకొచ్చి సహాయం చేసిన మీ దాసుడు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు దీవించబడాలని ప్రార్థిస్తున్నాము. 29 వసంతాలు వారి వైవాహిక జీవితంలో మీరు ఇచ్చారు. మంచి క్రైస్తవ కుటుంబంగా, సాక్ష్యముగా మీరు నిలిపారు. కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదించారు. మీకు వందనాలు. ప్రధానంగా యేసే పరిష్కారం పరిచర్యలో వీరు అద్భుత భాగస్వామ్యం నిలిపారు. వీరిని దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని మీ దివ్య హస్తాలకు అప్పగిస్తున్నాను. కనికరము చూపండి ప్రభు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. మిగిలిన 12 దినాలు ఎపిసోడ్ సహకారులను పంపండి. రక్షకుడు అయిన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత దినం మనం 9వ అధ్యాయం ముగించుకున్నాం. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం, 11, 12 అధ్యాయాలు, ఇంకా 3 అధ్యాయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. 10వ అధ్యాయము ప్రారంభంలో ఒక గొప్ప యుద్ధము జరగనయ్యున్నట్లు దానియేలు గ్రహించాడు అని రాసింది. 10, 11 అధ్యాయాల్లో 24 యుద్ధాలున్నాయి. 12వ అధ్యాయంలో ఫైనల్ బ్యాటిల్ ఆర్మగెద్దోన్ యుద్ధం కూర్చుందంటే టోటల్గా 25 బ్యాటిల్స్, 25 యుద్ధాలు ఈ 3 అధ్యాయాల మీద తెలియచేయబడ్డాయి. నేను ఆ 25 కూడా వరుసగా చెబుతాను. చెప్పిన తర్వాత స్క్రిప్చర్లో వెర్సెస్ కూడా ఇస్తాను. ఆ తరువాత మరలా 10వ అధ్యాయం ప్రారంభించి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. చివరి కాలము, అంత్యకాలంలో అన్య జనాంగము యొక్క ఆధిపత్యములో నెబుకద్నెజరు చూచిన దర్శనము, ప్రతిమా దర్శనములో 4 ప్రభుత్వాలు, దానియేలు చూచినటువంటి 4 జంతువులు, వింతైన మహాక్రూర మృగాలు, 4 బీస్ట్స్, అవి కూడా 4 ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఆ 4 ప్రభుత్వాలు బబులోనియులు, మాదీయులు, పారసీకులు, గ్రీసు, రోమన్ ఎంపైర్స్. ఈ 4 విస్తారమైన ప్రపంచ అధికారాలు సాధించినటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యాలు. బబులోను రాజ్యాన్ని కూలగొట్టినప్పుడు పర్షియన్స్ రావటానికి దేవుని దూత సహాయం, పర్షియన్స్ను కూలగొట్టి గ్రీసు అలెగ్జాండర్ రావటానికి మళ్ళా దేవుని దూత యొక్క సహాయం.
గ్రీసును పడగొట్టి నలుగురు రాజులను అణిచి మరలా రోమన్స్ రావటానికి దేవుని దూతల సహాయం. ఇందులో ప్రధానంగా ముగ్గురు మనకు దూతల పేర్లు కనిపిస్తాయి. లూసిఫర్, తూరు అధిపతి అని కూడా ఎహెజ్కేల్లో పిలిచారు అతన్ని. పారసీక రాజుతో పోల్చారు లూసిఫర్. గాబ్రియేలు వార్తాహరుడు, మికాయేలు యుద్ధవీరుడు. కనుక ఈ ముగ్గురు దూతల యొక్క ప్రమేయం ఇందులో మనకు కనిపిస్తుంది. పడద్రోయబడిన కెరూబైన లూసిఫర్ ఈ 4 రాజ్యాలను కూడా ఎగెయినెస్ట్ ఇజ్రాయెల్ ప్రభావితం చేశాడు. చాలా రక్తవధ, నరఘోష, హింస చోటు చేసుకుంది. కనుక ఒక మహాయుద్ధం. బైబిల్ అంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ రక్తపాతం రక్తపాతం రక్తపాతం. కనుక ఈ యొక్క 3 అధ్యాయాలు ఉన్న 25 యుద్ధాలు ఇప్పుడు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. గాబ్రియేలునకును అపవాదు యొక్క పర్షియన్ ప్రిన్స్గా ఉన్నటువంటి వ్యక్తికి మధ్య యుద్ధాన్ని గురించి 10వ అధ్యాయం 12 నుంచి 13 వరకు మరియు 20 వచ్చిన వరకు విజన్ ఆఫ్ వార్స్ వివరించబడ్డాయి. రెండవది, పర్షియనులకు గ్రీకులకు మధ్య జరుగు యుద్ధం. 10వ అధ్యాయం 20 వచనం 21 వచనాల్లో, 11వ అధ్యాయం 2-3 వచనాల్లో, 8వ అధ్యాయం 20-21 వచనాలు దానియేలు గ్రంథమే. పర్షియనులకును గ్రీకేయులకును జరిగినటువంటి యుద్ధం. అదే మనం పొట్టేలు మేకపోతు అని చదివాం. పొట్టేలును మేకపోతు వచ్చి కాళ్ళతో తొక్కేస్తున్న అనుభవం చూపించిందే ఆ యుద్ధం అన్నమాట. మూడవది, మాదీయులకు పర్షియన్స్కి పారసీకులకు మరియు బబులోనీయులకు 11వ అధ్యాయం 1వ వచనం. ఇదే 5వ అధ్యాయంలో కూడా దానియేలు ఈ దర్శనాన్ని గురించి 25 నుండి 31 వరకు చెప్పాడు. 4వ యుద్ధం, అలెగ్జాండర్ యొక్క 4 గ్రేట్ జనరల్స్కు మరియు ఆ రాజ్యము విడుతూ ఉన్నప్పుడు వారి మధ్య జరిగినటువంటి యుద్ధం 11వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడింది. తర్వాత ఒక 5-6 యుద్ధాలు, వరుస 5 యుద్ధాలు సిరియాకి ఐగుప్తుకి మధ్య జరిగినటువంటివి. ఈ 5 యుద్ధాలు కూడా ఇందులోనే కనిపిస్తాయి మనకు. ద ఫస్ట్ వార్ బిట్వీన్ సిరియా అండ్ ఈజిప్ట్, ఇది 11వ అధ్యాయం 5వ వచనంలో. సెకండ్ వార్ బిట్వీన్ సిరియా అండ్ ఈజిప్ట్, 11వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. థర్డ్ వార్ బిట్వీన్ సిరియా అండ్ ఈజిప్ట్, 11వ అధ్యాయం 13-16 వచనాలు, 10-12 వచనాల్లో. ఫోర్త్ వార్ బిట్వీన్ సిరియా అండ్ ఈజిప్ట్, 11వ అధ్యాయం 13-16 వచనాల్లో. ఫిఫ్త్ వార్ బిట్వీన్ ద సిరియా అండ్ ఈజిప్ట్, 11వ అధ్యాయం 17 వచనాలు. సిరియాకి ఐగుప్తుకి మధ్య 5 యుద్ధాలు. తర్వాత 10వది, ద వార్ బిట్వీన్ ద సిరియా అండ్ ద గ్రీస్ అండ్ రోమ్. సిరియాకి, గ్రీసుకి, రోమ్కి మధ్య యుద్ధం, 11వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు. ఆ తరువాత మరలా 2 యుద్ధాలు ఇశ్రాయేలీయులకు సిరియన్స్కి మధ్యలో జరిగేవి. ఇశ్రాయేలీయులకు సిరియనులకు మధ్యలో జరిగేవి. ఇవి 2 యుద్ధాలు 11వ అధ్యాయం 20 వచనంలో మొదటి యుద్ధం, 21-24 వచనాలు 11వ అధ్యాయంలో రెండవ యుద్ధం. తర్వాత మరల 5 యుద్ధాలు సిరియా ఈజిప్ట్ మధ్య చూసాం.
6, 7, 8 ఈ యుద్ధాలు మరలా సిరియా ఈజిప్ట్ల మధ్య జరుగుతున్నవి చూద్దాం. 6వ యుద్ధం సిరియా ఈజిప్ట్ మధ్య 11వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. 7వ యుద్ధం సిరియా ఈజిప్టుల మధ్య 11వ అధ్యాయం 29, 31 వచనాలు. అటువలన 8వ యుద్ధం సిరియన్స్కి ఈజిప్ట్కి మధ్య 11వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు కనిపిస్తాయి. తర్వాత మొదట 2 యుద్ధాలు సిరియన్స్కి ఇజ్రాయేలీలకు చూసాం. మళ్ళీ 3వ యుద్ధం కూడా ఇక్కడ ఉన్నది. 3వ యుద్ధం సిరియనులకు ఇజ్రాయేలీలకు మధ్య 11వ అధ్యాయం 28వ వచనంలో రాసింది. విచిత్రమైన యుద్ధం ఒకటి ఉంది, వార్ బిట్వీన్ గాడ్ అండ్ సిరియన్స్, 11వ అధ్యాయం 36 నుంచి 39 వరకు. తర్వాత మరలా 5వ యుద్ధం సిరియా ఇజ్రాయేలీల మధ్య 5వ యుద్ధం ఉంది, 11వ అధ్యాయం 41 వచనం. మరియు సిరియనులకు ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు ఉన్నటువంటి యుద్ధం 11వ అధ్యాయం 41వ వచనంలో కనిపిస్తుంది. తర్వాత సిరియన్స్కు మరియు 10 వ్రేళ్లుగా ఉన్న 10 కింగ్డమ్స్కి ఉన్నటువంటి యుద్ధం రోమన్ ఎంపైర్ టెరిటరీలో 11వ అధ్యాయం 44 వరకు. తర్వాత మళ్ళీ సిరియనులకు ఇజ్రాయేలీలకు మధ్య 6వ యుద్ధం ఉంది, అది 11వ అధ్యాయం 45 వచనంలో. తర్వాత సిరియనులకు మరియు క్రీస్తుకు సెకండ్ కమింగ్లో యుద్ధం 11వ అధ్యాయం 45 వచనంలో. తర్వాత వార్ ఇన్ హెవెన్ బిట్వీన్ మిఖాయల్ అండ్ హిజ్ ఏంజల్స్ అండ్ సాటన్ అండ్ ఏంజల్స్, 12వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన 12వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు. ఈ విధంగా 25 యుద్ధాలు చోటు చేసుకుంటాయి అనేది గబ్రియేలు చెబుతూ వచ్చాడు. గబ్రియేలు పర్షియన్ కింగ్స్లో మొట్టమొదటి సంవత్సరంలో పర్షియన్ కింగ్గా కోరేషు పారసీక రాజుగా వచ్చాడు. అతని యొక్క పరిపాలన మొదటి సంవత్సరంలోనే ఈ యొక్క డిగ్రీ రిలీజ్ అయింది, యూదులు వెనకకు తిరిగి వెళ్ళవచ్చు అనేటువంటి డిగ్రీ రిలీజ్ అయింది. కనుక 70 వారాలు మనకు 490 సంవత్సరాలు సూచిస్తుంటే ఈ 490 సంవత్సరాల్లో ఈ యుద్ధాలన్నీ చోటు చేసుకున్నాయన్నమాట. అది విశేషం. ఇక మనం 10వ అధ్యాయం వరుసగా చదువుకుంటూ వెళదాం. ఇప్పుడు నేను చెప్పిన 25 యుద్ధాలను గురించి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. పారసిక రాజుకు కోరేషు పాలన కాలంలో 3వ సంవత్సరాన బెల్తషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడిను. ఒక సంగతి బయలుపరచబడింది, అది కలవరము కలిగించు సంగతి, గొప్ప యుద్ధము జరుగునను. ఆ సంగతి నిజమే, దానియేలు దాన్ని గ్రహించాడు, అది దర్శనము వలన అతనికి తెలిసినది ఆయను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే భవిష్యత్తును గుర్చినటువంటి ఆ జ్ఞానం లేదంటే అనుభవం తెలుసుకొనుట దుఃఖాన్ని మిగులుస్తుంది. దానియేలుకు దేవుని చేత దర్శనం తెలియచేయబడింది. గొప్ప యుద్ధం జరుగుతుందనే సంగతి దానియేలు గ్రహించాడు, దేవుని చేత దానియేలుకు తెలియచేయబడింది. ఇది ఎందుకు, అసలు ఎందుకు తెలియచేయాలి? యుద్ధాలన్నీ జరిగిపోయాయి, దాని వెనుక దేవుడు తెలియచేసినది జరిగినది అని తెలియటానికి ముందస్తుగా తెలియజేశాడు. దేవుడు దానియేలుకు విషయం చెప్పకుండా యుద్ధాలు జరిగించాడే అని అనుకోండి, జరగనిచ్చాడు అనుకోండి, దేవుని మహిమ ఉన్నది. కనుక భవిష్యత్తు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా 25 యుద్ధాలు రాశాడు, 25 జరుగుతాయి. అవి జరిగాయి. ఇప్పుడు హిస్టరీలో చూస్తే మనకి ఇంకా చూడాల్సింది, మనం చివరిలో యాంటై క్రైస్ట్కి మధ్యలో జరిగే ఆర్మగెద్దోను యుద్ధం ఒకటి మనం చూడాల్సింది ఒకటి ఉంది. కనుక ఈ
4 రాజ్యాల్లో సంభవించిన యుద్ధాలన్నీ కూడా పూర్తయ్యాయి. చరిత్ర వీటిని కన్ఫర్మ్ చేసింది. అందుకే ఇక్కడ సిరియా అనే పదం వాడాడు, ఈజిప్ట్ అనే పదం వాడాడు. కాబట్టి అన్నీ జరిగాయి. భక్తులు దాన్ని పరిశీలన చేసి రాశారు ఎక్కడెక్కడ యుద్ధాలు ఎట్లా జరిగాయని. ఆ దినముల యందు దానియేలు అను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడును అయ్యాను. 3 వీక్స్ ఏడుస్తూ కూర్చున్నాడు. మీకు కలవరం పుడుతుందా? కేవలం ఈ 25 యుద్ధాలు గురించి వింటేనే దానియేలు ముఖం వికారమై కూర్చున్నాడే. మనకంతకంటే భయంకరమైన సత్యం న్యూ టెస్టిమెంట్ వాళ్ళకి రివీల్ అయింది ఏంటంటే, యేసును నమ్మని వానికి శిక్ష విధించబడును. కొద్దిపాటి రక్తపాతం, కొంతమంది మరణాలు దానియేలు అంత కృంగదీస్తే, లోకములో మనుషులుగా ఉన్న ప్రతివాడు యేసును అంగీకరించని వాడు అగ్నిగుండంలో శాశ్వత కాలం పడవేయబడబోతున్నాడు. అంటే అది మనకు ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది? ఎలా దాన్ని అర్థం చేసుకుంటున్నాం మనం? హౌ కెన్ వీ గెట్ ద స్లీప్? మన బంధువులకు హార్ట్ అటాక్ వచ్చింది, లేదా ప్రమాదం అయింది, ఏదైనా ఆపరేషన్ అయిందంటే మనం ఇక్కడ గిలగిల్లాడిపోతామే. వారు నరకానికి వెళ్ళిపోతున్నారు అని అంటే చలనం లేదేమిటి? ఇవాళ అటువంటి దౌర్భాగ్యం వచ్చేసింది. ప్రధానంగా క్రైస్తవ సంఘాలు పండుగలు చేసుకుంటున్న సమయంలో ఉన్నాం మనం. కన్నీరు కార్చడం లేదు. వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ విత్ హ్యాపీనెస్ అండ్ జాయ్, బట్ దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సారో. ఇది దుఃఖము పడవలసిన సమయం. లోకం నశిస్తుంది. యేసు పుట్టారు, రైట్, వండర్ఫుల్, ఎక్సలెంట్, ఇది ఆనందించాల్సిందే. అయితే ప్రజలు నశిస్తున్నారు, దాని సంగతి ఏం చేద్దాం? క్రైస్తవ నాయకులు, బోధకులు, కాపరులు ఒక్క క్షణం పారాడిమ్ షిఫ్ట్, ఒక్క క్షణం ఏదైతే జరగబోతోందో దాని మీద దృష్టి పెడితే వీ కాంట్ గెట్ స్లీప్. మనం నిద్రపోలేమండి. శ్యామ్ జబాదరాయ్ అనేటువంటి ఒక తమిళ రైటర్, ఆయన చాలా పుస్తకాలు రాశాడు. అన్నీ 50 పేజీలు 60 పేజీలు ఉంటాయి, ఎక్కువ మ్యాటర్ ఉండదు. టైటిల్స్ మాత్రం మోర్ దెన్ 100 రాశాడు. ఆయన ఒక ఉద్యోగం చేస్తూ 21 days ఫాస్టింగ్ ఉన్నాడు. సాతాను ఎట్లా అతన్ని శోధించాడు అదంతా కూడా రాసుకొచ్చాడు. దాని తర్వాత 21 రోజులు అయిపోయిన తర్వాత అతడు ఒక గ్రేట్ ఫంక్షన్ అటెండ్ అయ్యాడు. అందులో చాలా అందమైన వారు, యువతి యువకులు, హోదాలు, డబ్బు, బంగారం, వస్త్రాలు, వెలగలిగినవి, విలువైనవి ధరించిన వారు, నెక్లెస్లు, డైమండ్స్, రింగ్స్ ధరించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూసి, ఓ ఎంత బాగున్నారు వీళ్ళంతా, ఎంత అందంగా ఉన్నారు, ఎంత సౌందర్యంగా ఉన్నారు, ఎంత ఆహ్లాదంగా ఉన్నారు. ఆ క్షణంలో శ్యామ్ జబదరాయ్ గారికి ప్రభు చెప్పాడు, వీరి ఒరిజినల్ కండిషన్ చూస్తావా అని. ఒక్క క్షణమున వారు పాతాళములో కూలి వేస్తున్న ఆక్రందన, వారు ఆ దర్శనం, సుందర దృశ్యం చెదిరి వారు అగ్ని గంధకాలలో పడిపోతుంటే వారి ఆహాకారాలు, వారి ఏడ్పు, వారి బంగారం వారికి ఏం చేయలేకపోయింది, వారి ధనం వారిని కాపాడలేకపోయింది, వారి పదవులు వారిని కాపాడలేకపోయాయి. ఆ దృశ్యం చూచినప్పుడు కన్నీటిమయమయ్యాడు శ్యామ్ జబదరాయ్. సోదరుడా, సోదరి, ఇవాళ ఎక్కడ చూచినా విందులు వినోదాలతో కూడిన క్రిస్మస్లు చూస్తున్నా. కానీ చూడాల్సినది ఒక కోణం అయితే, మరొక కోణం వైపు 21వ శతాబ్దపు క్రైస్తవ్యం తిరిగిపోయింది. మిషనరీలు ఇలా చూడలేదు క్రిస్మస్ పండుగను. మిషనరీలు క్రిస్మస్, సెమీ క్రిస్మస్లు ఇలా చూడలేదు. నశిస్తున్న వారికి సువార్త అందటానికి వారు డిజైన్ చేశారు ప్రోగ్రామ్స్. ఇప్పుడు అలా కాదు.
Now the pastors and evangelists are designing Christmas for the financial benefit. అది చాలా విచారకరం. దానియేలు 3 వారాలు మాట్లాడలేకపోయాడు. 3 వారాలు మాట్లాడలేకపోయాడు. మౌనంగా ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, దుఃఖప్రాప్తుడయ్యాడు, భోజనం చేయలేకపోయాడు, మాంసం కానీ ద్రాక్షారసం కానీ తీసుకోలేకపోయాడు, స్నానం చేయలేకపోయాడు. ఈ అనుభవం 21 రోజులు స్నానము అభిషేకం చేసుకోలేదట. ఇక మీరు ఆలోచించండి, ఎట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, ఎంత వేదనలోకి వెళ్ళాడు. గొప్ప యుద్ధాలు వస్తున్నాయి, బలాఢ్యులు వస్తున్నారు, మృగాల్లాంటి ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇజ్రాయేలీలను అనగదొక్కేస్తారు, ఇజ్రాయేలీలను చాలా బాధ పెట్టేస్తారు. అన్నం సహించలే, స్నానం చేయలేకపోయాడు. సోదరుడా, సోదరు, ఇవాళ క్రైస్తవుడికి కించిత్ బాధ కానీ భయం కానీ భవిష్యత్తును అసెస్ చేసే ఆలోచన కానీ ఎవరికి కనబడటం లేదు. రాబోతున్న కాలం క్రీస్తు వ్యతిరేక్త ప్రభుత్వాలు వస్తే ఇటువంటి పరిస్థితులు ఫేస్ చేయాలి. హౌ ద వరల్డ్ టర్న్స్, ఎట్లా తిరగబడుతుంది ప్రభుత్వాలు, ప్రజలు ఎలా క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారి మీదకి లేస్తారు, ఆ ఆలోచనకు వెళితేనే నిద్రపట్టని పరిస్థితి వస్తుంది. మొదటి నెల 24వ తేదీ నేను హిదేకేలను గొప్ప నదీ తీరాన ఉన్నాను. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడిన. ఇది 8 విధాలుగా యేసుక్రీస్తే ఆయన అనేది ఇక్కడ రాస్తున్నాడు, చెబుతాను వినండి. కనులెత్తి చూచాను, నారబట్టలు ధరించుకున్న ఒకడు ఉన్నాడు. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకున్నాడు. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. రాయి క్రీస్తే రక్తవర్ణం, సిలువ గుర్తు. అతని ముఖం మెరుపు, అతని కన్నులు జ్వాలామయమైన దీపాలు. అతని భుజాలు పాదాలు తలతలలాడు ఇత్తడి పోలి ఉన్నాయి. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉన్నది. దానియేలును నాకు కలిగిన ఈ దర్శనము చూడగా నాతో కూడిన మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిక్కిలి భయక్రాంతులై దాగుకొని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూచాను. చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడను అయితిని. ప్రకటన గ్రంథంలో యోహాను గారి పరిస్థితి కూడా ఇదే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఇప్పుడు యేసు ఈయన 8-fold డిస్క్రిప్షన్ ఆఫ్ మెస్సియా, నారబట్టలు ధరించుకొని కనబడిన ప్రత్యక్షమైన ఒకడు మెస్సియా, ఆయన యేసుక్రీస్తు. క్రీస్తు పూర్వము 600 సంవత్సరం 585 సంవత్సరంలో దానియేలుకు యేసయ్య కనపడ్డాడు. ఆ ప్రభువే అంటానికి ఆధారాలు ఈ వచనాలు చూడండి. ఆయన యొక్క వస్త్రము నార వస్త్రం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, 19వ అధ్యాయం 8వ వచనం. అలాగే ఆయన వేసుకున్నటువంటి ఆ బంగారముతో కూడినటువంటి దట్టి మేలిమి బంగారు నడికట్టు బెల్ట్, దాని గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, 10వ అధ్యాయం దానియేలు 5వ వచనంలో 2 అదే కనబడుతోంది. తర్వాత అది ఆయన యొక్క శరీరము రక్తవర్ణముతో ఉండిన రాతి వంటిది అన్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఇదే కనిపిస్తుంది. ఆయన ముఖము వెలుగుతున్నట్టుగా ఉంది 6వ వచనంలో. ప్రకటన 1:16లో 10:1లో కూడా ఆయన ముఖము గొప్ప వెలుగుతో ఉన్నట్టుగా చెబుతున్నాడు.
ఆయన కన్నులు గోళాల వలె మండుతున్న అగ్ని వలె ఉన్నాయి. ప్రకటన 1:15, 19:12 కూడా ఇవే కనిపిస్తున్నాయి. తదుపరి ఆయన యొక్క భుజములు వెండి ఇత్తడితో పోల్చాడు. ప్రకటన 1:15 కూడా ఇదే రాస్తుంది. ఆయన పాదములు మెరుస్తూ ఉన్నటువంటి అపరంజితో పోల్చాడు. ప్రకటన 1:15, 10:1 కూడా ఈ విధంగానే రాశాడు. ఆయన యొక్క కంఠ ధ్వని విస్తారమైన జలప్రవాహముల ధ్వని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, 8వ అధ్యాయం 5వ వచనంలో, 10వ అధ్యాయం 2వ వచనంలో, 11వ అధ్యాయం 15వ వచనంలో, 14వ అధ్యాయం 2వ వచనంలో, 16వ అధ్యాయం 17వ వచనంలో, 19వ అధ్యాయం 6వ వచనంలో ఆయన స్వరం విస్తార జల ప్రవాహముల వంటి స్వరం, కంఠస్వరం వినిపిస్తుంది. కనుక యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దానియేలు గారికి అనుగ్రహించబడింది. మెస్సియా ప్రత్యక్షత. శరీరధారిగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయనే అభిషిక్తుడుగా, నిర్మూలమయ్యేవానిగా తెలియపరచబడ్డాడు. 69 వారాలు ఖచ్చితంగా 483 సంవత్సరాలు అయ్యేటప్పటికీ కోరేష్ పరిపాలన అనంతరం యేసుక్రీస్తు ప్రభువారు నిర్మూలం కాబోతున్నాడు. శిలువ మరణం పొందబోతున్నాడు. సంఘం ప్రారంభమవుతోంది. సంఘం ఎత్తబడిన తర్వాత 70వ వారంగా చెప్పబడి క్రీస్తు విరోధి అయినటువంటి రాజు ప్రపంచాన్ని నియంతగా పరిపాలించి యూదులను మభ్యపెట్టి 3.5 సంవత్సరాలు తన అసలు రూపాన్ని చూపి చివరి 3.5 సంవత్సరాలు విస్తారంగా ఇజ్రాయేలును వెంటాడి హింసించి గాయపరిచి చంపినటువంటి యాంటై క్రైస్ట్ యొక్క పరిపాలన గురించి చెప్పబోతుంది. కనుక 9 వచనాలు నేను చెప్పాను. గాఢ నిద్ర పొందిన వాడనైతిని, నేను చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడ్డాను అని యోహాను గారు ప్రకటన 1లో రాశాడు. ఆ దర్శనం అంత భీకరం. ఆ ప్రభువు మన దగ్గరకు వచ్చేటప్పటికీ శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా, యెరూషలేము వీధుల్లో నజరేతులో పెరిగిన వాడుగా కనిపించాడు. ఆ ప్రాంతాలు యూదయ, సమరయ ప్రాంతాలన్నీ కూడా ఆయన తిరిగాడు. బైబిల్ గ్రంథం ఏదో ఒక మనిషి రాసిందనుకోకండి. ఇది దైవరచన, పరిశుద్ధాత్ముని రచన. 1600 సంవత్సరాలు 40 మంది వ్యక్తులు రాసిన గ్రంథం ఇది. దీన్ని అర్థం చేసుకోండి. ఇది ఒక మనుషుడు క్రియేట్ చేసింది కాదు. చేయలేడు, మనిషి చేయలేడు. కనుక ఈ అద్భుతమైనటువంటి విషయాలు మీ ఎదుకు వస్తున్నప్పుడు ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసునందు విశ్వాసం ఉంచండి. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఫతేబాద్ నివాసితులు, ఒంగోలు జాయింట్ కలెక్టర్ 2గా పనిచేస్తున్న ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారుల 29వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుమార్తెలు, అల్లుళ్ళు జస్సి, సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ ప్రీతి, డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్, చిన్న కుమార్తె డాక్టర్ క్రిస్టినా కీర్తన సహకారం ఇస్తున్నారు. యేసే పరిష్కారం పక్షంగా కూడా ఈ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము చెప్పుటకు నేను యోగ్యుడును కాను ప్రభువా. రోమా 7లో పౌలు అంగలార్చిన అంగలార్పు నాది. ఇట్టి పాపపు శరీరము నుండి నన్ను ఎవడు తప్పించును? అవును ప్రభు, నీవు చిందించిన రక్తధారలే, నీవు ఇచ్చిన పాపక్షమాపణే, మీ అంగీకారమే నేను ఈనాడు వాక్యాన్ని ముట్టుటకు నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ధైర్యాన్ని ఇచ్చింది అనే కంటే ప్రభు, కృపను చూపింది అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను అస్సలు యోగ్యుడను కాను, అయినప్పటికీ మీరిచ్చిన భాగ్యము కొరకు స్తుతిస్తున్నాను. నరకమునకే యోగ్యుడనైన నాకు ఈ గొప్ప వచనాలు మాట్లాడటానికి యోగ్యత లేని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రకాష్ కుమార్ గారికి నేత్రమున శస్త్రచికిత్స జరిగినది ప్రభు, పరిపూర్ణ ఆరోగ్యం
మీ బిడ్డకు ప్రసాదించండి. కుమార్తెలను అల్లులను మీరు ఆశీర్వదించండి. మీ చేతులకి బిడ్డలు అప్పగిస్తున్నా. రేపటి నుండి మాసం అంతం వరకు అనుదినం ఎపిసోడ్ సాకాలను పంపండి నాయన. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.